శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ నమో వారాహి దేవ్యై నమః. అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో మనకి కంద దీపం, వారాహి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన దీపం ఈ కంద దీపం అండి. ముఖ్యంగా ఈ కంద దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి, ఏ రోజున వెలిగించాలి, కంద దీపం పెట్టిన తర్వాత పూజంతా అయిన తర్వాత ఏం చేయాలి, ఎంతో ఘోరమైనటువంటి సమస్యల నుంచి ఈ ఒక్క దీపం బయటపడేస్తుందండి. అంతటి శక్తివంతమైనటువంటి దీపం. ఈ దీపం గురించి పూర్తి విధానాలు అన్నీ కూడా నేను ఈరోజు వీడియోలో తెలియజేస్తున్నాను. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటే చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎప్పుడు పెట్టుకోవాలండి ఈ దీపం అంటే, ఈ దీపాన్ని మీరు ఎప్పుడైనా పెట్టుకోవచ్చండి. ముఖ్యంగా వారాహి నవరాత్రుల్లో ఈ దీపం అనేది పెడితే విశేషమైనటువంటి ఫలితాలు అనేటివి మనకి ఉంటాయండి. ఈ దీపం అనేది నార్మల్ డేస్ లో ఎప్పుడైనా శుక్రవారాల్లో కానివ్వండి, లేదా ప్రతి నెలలో వచ్చేటువంటి పంచమి తిథుల సమయంలో మనం కందగడ్డతో దీపం అనేది పెడితే చాలా మంచిదండి. చెప్పాను కదండి, వారాహి నవరాత్రుల్లో కూడా మనము ఈ కందగడ్డతో దీపం అనేది పెట్టుకోవచ్చు. మరి ఏ ఏ రోజుల్లో పెట్టుకోవాలండి అంటే, మీరు పంచమి తిథి ఎప్పుడైతే ఉంటుందో ఆ తిథిలో కనుక మనం వారాహి అమ్మవారికి రాత్రి సమయంలో ఈ దీపారాధన కనుక చేస్తే మీకు నవరాత్రులు 9 రోజులు పూజ చేసినటువంటి ఫలితం అనేది వస్తుందండి. అంతటి శక్తివంతమైన దీపం అండి. ఎందుకండి ప్రత్యేకంగా కందగడ్డనే దీపం అనేది పెట్టాలండి అంటే, అమ్మవారికి కందగడ్డ అంటే చాలా ప్రీతి అండి. అమ్మవారికి భూ సంబంధిత సమస్యలు ఏ ఉన్నా సరే, మనకి కందగడ్డ అనేది భూమి నుంచే వచ్చింది కదండి. భూ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కందగడ్డతో దీపం అనేది పెడితే అతి శీఘ్రంగా ఫలితం అనేది వస్తుందండి. ఆ సమస్యలే కాదండి, మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే, ముఖ్యంగా నిందలు, అలానే వివాహ సమస్యలు, అలానే వాహన ఏదైనా సరే మీరు ప్రాబ్లంలో బాధపడుతున్న వాళ్ళు, కోర్టు సమస్యలు కానివ్వండి, శత్రు సమస్యలు కానివ్వండి, ఏదైనా సరే ధర్మబద్ధమైనటువంటి మీరు ఏదైనా సమస్యలు కోరికలతో బాధపడుతున్నారో తప్పకుండా ఆ తల్లి అనుగ్రహం కోసం ఈ కందగడ్డతో దీపం అనేది వెలిగించండి. ఇప్పుడైతే నవరాత్రుల్లో ఈ దీపం ఎలా పెట్టాలో తెలియచేస్తానండి. ముందుగా మనం తెచ్చిపెట్టుకోవాలండి. ఈ కందగడ్డ ఎక్కడ దొరుకుతుంది అంటే, మనకి మార్కెట్ లో ఎక్కువగా ఆనియన్స్, ఉల్లగడ్డలు, తెల్లగడ్డలు, గుమ్మడికాయలు, ఆలువరిగడ్డలు ఇలా అన్ని ఉండే షాప్స్ లో అయితే మనకి ఈ కందగడ్డ అనేది మనకి ఈజీగా దొరుకుతుందండి. నేను కూడా చాలా షాప్స్ తిరిగి ఫైనల్ గా నాకు లాస్ట్ ఒక షాప్ లో అయితే ఈ కందగడ్డలు అనేటివి దొరికాయండి. ఎప్పుడు కూడా ఈ కందగడ్డలు అనేటివి ప్రతి సీజన్ లో కూడా వస్తూ ఉంటాయండి. ఎందుకంటే భూమిలో పుట్టేటువంటి ఈ కందగడ్డ అనేది మనకి ఏ టైంలో కూడా సరే మనకి దొరుకుతుందండి. పూర్వకాలంలో అయితే నేను చిన్నప్పుడైతే ఈ కందగడ్డతో ఎక్కువ కర్రీస్ అనేటివి చేసి పెట్టేవాళ్ళండి మా పేరెంట్స్ అయితే. ఇప్పట్లో అయితే ఎవరు ఎక్కువగా ప్రిఫర్ చేయట్లేదు, కానీ విలేజెస్ లో అయితే ఎక్కువగా చేస్తూ ఉంటారు. చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ కందగడ్డ కర్రీస్ అనేటివి. ఈ కందగడ్డ అనేది చాలా హెల్తీగా కూడా ఉంటారు ఈ కందగడ్డ తినడం వలన. అయితే ఈ కందగడ్డనైతే మనము ఎన్ని తెచ్చుకోవాలండి అంటే, నార్మల్గా అయితే మనం పూజలో అయితే ఒక కందగడ్డతో దీపం అనేది పెట్టుకుంటామండి. కానీ మనకి మార్కెట్లో ఒక కందగడ్డ అయితే ఇవ్వరండి. కేజీ వచ్చేసి 70 రూపీస్ చెప్పారండి. నేనైతే హాఫ్ కేజీ అయితే తెచ్చుకున్నాను. అంటే ఒక 3 చిన్న గడ్డలు అయితే వచ్చాయి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఈ గడ్డనైతే ముందుగా మనం ఒక గిన్నెలో నీళ్ళని తీసుకొని అందులో అయితే ఈ గడ్డను వేసేయాలండి. ఎందుకంటే ఈ గడ్డకు మరి బాగా మట్టి అనేది ఉంటుంది. మనం భూమిలో పండిస్తాం కాబట్టి ఈ మట్టి అంతా అనేది ఈ కందగడ్డకైతే ఎక్కువ ఉంటుంది. మనము ఒక 2 గంటలు 3 గంటల సేపు నీళ్ళలోనే వదిలేసిన తర్వాత శుభ్రం అనేది చేస్తే అందులో ఉన్నటువంటి మట్టి అంతా పూర్తిగా పోతుందండి. మీరు రాత్రి పూజ కనుక చేయాలి అనుకున్నప్పుడు మీరు ఉదయాన్నే ఇలా నీళ్ళల్లో నానబెట్టేసి మీరు శుభ్రం అనేది చేసుకోవచ్చండి. ఎప్పుడైనా సరే మీరు పూజ చేసుకునేటప్పుడు 1 గంట ముందు 2 గంటల ముందు ఇలా పూర్తిగా నీళ్ళలో నానబెట్టిన తర్వాత మీరు క్లీన్ కనుక చేస్తే ఆ కందగడ్డకి మట్టి అనేది లేకుండా బాగా నీట్గా అయితే ఉంటుందండి. కందగడ్డకి బుడిపి అనేది ఉంటుందండి. ఆ బుడిపి దగ్గర మనము కత్తితో లైట్ గా కట్ చేయాలండి. మనం దీపారాధన చేయాలి కాబట్టి మనకి నూనె ఎంత పడుతుందో 1 టేబుల్ స్పూన్ నూనె పట్టేంత గుంతగా మనము ఆ కట్ చేసుకోవాలండి. ఆ ప్రాంతంలో నేనైతే వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎలా కట్ చేసుకోవాలనేది. అలా కట్ చేసుకున్న తర్వాత మనము ఈ కందగడ్డకి పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకోవాలండి. పసుపు, గంధం, కుంకుమ బొట్లు అనేటివి పెట్టుకోవాలి. ఇలా పసుపు అంతా పెట్టిన తర్వాత కందగడ్డను మనము ఏదైనా ప్లేట్లో పెట్టాలండి. అంతేకాని నేల మీద అయితే పెట్టకూడదు. ఎందుకంటే మన పసుపు కుంకుమ పెట్టిన తర్వాత ఆ గడ్డకి శక్తి అనేది వస్తుందండి. అందుకని మనము కింద అయితే పెట్టకూడదు, ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలండి. తర్వాత అందులో మనము నువ్వుల
నువ్వుల నూనె పోసుకొని ఒత్తి అనేది వేసుకోవాలి. మనం దీపారాధన అయితే మనం సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు కందగడ్డనంతా సిద్ధం చేసుకున్న తర్వాత మనం పూజలో అయితే పెట్టుకోవాలండి. నార్మల్గా పూజకు కావాల్సిన సామాగ్రి అందరికీ తెలిసిందే కదా అండి. ముందుగా పీఠం ఏర్పాటు చేసుకొని అమ్మవారి ఫోటో అనేది పెట్టుకొని నేనైతే అమ్మవారికి ప్రత్యేకంగా గాజులతో మాల అనేది వేసుకున్నానండి. మీ శక్తి కొలది మీరు పుష్పాలతో వేసుకోవచ్చు, లేదు అంటే మీరు ఎలా అన్నా సరే అమ్మవారిని అలంకరించుకోవచ్చు. తర్వాత ఇరువైపులా 2 దీపపు కుందులను అయితే పెట్టుకోవాలి. మీ దగ్గర విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోవచ్చండి. లేదు అనుకున్న వాళ్ళు ఈ కందగడ్డనే మీరు అమ్మవారి రూపంగా భావించి మీరు పూజ అనేది చేసుకోవచ్చు. నేనైతే ఈ పూజలో ఈ కందగడ్డకే నేను పూజలు అనేటివి చేస్తున్నానండి. సాక్షాత్తు కందగడ్డనే నేను అమ్మవారిగా స్వరూపంగా భావించి ఆవహించి పూజలు అనేటివి చేస్తున్నానండి. ముందుగా అయితే మనము అమ్మవారి ముందు ఫోటో ముందు ఒక ప్లేట్ అనేది పెట్టుకొని కొద్దిగా బియ్యం అనేది వేసుకోవాలండి. తర్వాత దాని మీద ఒక ప్రమిద అనేది పెట్టుకోవచ్చు. మట్టి ప్రమిద కానీ లేదా ఇత్తడిది కానీ వెండిది కానీ మీ దగ్గర ఏది ఉంటే ఆ ప్రమిద పెట్టుకొని దాని మీద ముందుగా మనం రెడీ చేసుకున్నాం కదండి కందగడ్డ, ఆ కందగడ్డని పెట్టుకొని దాని మీద నూనె అనేది వేసుకోవాలండి. నూనె అనేది ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ ఏ నూనె అయినా సరే మనం వాడుకోవచ్చు. తర్వాత మధ్యలో మనం ఒత్తి అనేది వేసుకోవాలండి. ఒక ఒత్తిగా చేసుకొని నేనైతే ఇక్కడ విక్ అనేది తీసుకున్నానండి. విక్ అంటే మనము ఈ ఒత్తి అనేది పెట్టుకోవడానికి చిన్న స్టాండ్ అండి. ఇది ఎందుకు పెట్టుకుంటాము అంటే ఈ విక్ అనేది ఈ స్టాండ్ అనేది పెట్టుకోవడం వలన దీపం అనేది ఎక్కువసేపు వెలుగుతుందండి, మధ్యలో కూడా కొండెక్కదు. అందుకని అయితే ఈ ఒత్తులు స్టాండ్ అనేది తెచ్చుకున్నానండి. చాలా బాగా ఎక్కువసేపు అయితే వెలుగుతుంది. ఇలా అంతా పెట్టుకున్న తర్వాత మనం దీపపు కుందులకి అంతా నూనె దీపాలన్నీ వెలిగించుకొని తర్వాత ఫైనల్గా మనము కందగడ్డకైతే దీపారాధన చేసుకోవాలండి. మీరు షోడశోపచార మంత్రాలు కనుక తెలిస్తే మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. మంత్రాలు చెప్పుకుంటూ అమ్మవారిని ఆవహించి మీరు పూజ అనేది చేసుకోవచ్చు. లేదండి మాకు మంత్రాలు ఏవి తెలియవు అనుకున్నప్పుడు నేను చెప్పిన విధంగా మీరు ఈ విధంగా కందగడ్డను ఏర్పాటు చేసుకుని దీపారాధన చేసిన తర్వాత ఆ దీపపు కుంది దగ్గర మీరు అక్షింతలతో కానీ పుష్పాలతో కానీ కుంకుమతో, నవరాత్రులు అనేటివి కుంకుమ పూజకు ప్రత్యేకత ఉంది కాబట్టి ఎక్కువగా కుంకుమతో మీరు అష్టోత్తర శతనామావళి పఠించండి. నేను ఒక మంత్రం అనేది చెప్తాను, ఆ మంత్రాన్ని మీరు 108 సార్లు పఠించండి. ఓం నమో వారాహి దేవ్యై నమః ఈ మంత్రాన్నన్నా పఠించవచ్చండి. లేదు అంటే ఓం ఐం గ్లౌం నమో వారాహి దేవ్యై నమః ఈ మంత్రాన్ని కూడా మీరు పఠించవచ్చండి. మీరు కుంకుమ పూజతో 108 సార్లు చేయండి. అలానే పుష్పాలతో కూడా మీరు డైరెక్ట్ మీరు కందగడ్డ దగ్గరే మీరు పూజ అనేది చేసుకోండి. లేదండి మీరు కందగడ్డకు మీరు అమ్మవారిని ఆవహించకపోయినా మీ దగ్గర ఫోటో ఉంటే ఫోటోకైనా మీరు పూజ చేసుకోవచ్చు. ఈ కందగడ్డ అంటే అమ్మవారికి చాలా ఇష్టమట అండి. చాలా శక్తి కూడా ఉంటుందండి ఈ దీపానికి. మన ఆంధ్ర సైడ్ అయితే కొద్దిగా అమ్మవారికి పూజలు అనేటివి తక్కువ చేస్తూ ఉంటారండి. కానీ తమిళనాడు సైడ్ అయితే ఈ వారాహి అమ్మవారికి చాలా బాగా చేస్తారండి. రాత్రుల్లో కనుక ఈ కందగడ్డతో దీపం అనేది వెలిగిస్తే చాలా శక్తి ఉంటుందట అండి. పూజ అంతా అయిన తర్వాత కందగడ్డను ఏం చేయాలండి అంటే కందగడ్డను పూజ అంతా అయిన తర్వాత అందులో ఒత్తిని మొత్తం అంతా తీసేసి శుభ్రంగా మళ్ళీ కడిగి మీరు ఇంట్లో కర్రీగా అయితే చేసుకోవచ్చండి. లేదు మీకు ఒకవేళ కర్రీస్ అలాంటివి ఏవి తెలియవు అనుకున్నప్పుడు ఆ కందగడ్డని మీరు ఆవుకు నైవేద్యంగా పెట్టచ్చండి. లేదు ఒకవేళ మీకు అది కూడా కుదరలేదు అనుకున్నప్పుడు ఏదైనా సరే మీరు టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ లేదా ఏదైనా నది కానీ ప్రవాహంలో కానీ నీటి ప్రవాహంలో మీరు వదిలేసినా కూడా చాలా మంచిదండి. అంతేకాని ఆ కందగడ్డను పాడేయడం, డస్ట్బిన్లో వేయడం అలాంటివి అయితే అస్సలు చేయకండి. సరే నాకు కుదిరితే నేను వారాహి అమ్మవారికి పంచమి తిథిలో ఎక్కువగా ఈ కందగడ్డతో దీపం అనేది వెలిగిస్తానండి. ఫలితం అనేది నేను చాలా శీఘ్రంగానే చూశాను. నా జీవితంలో ఆల్మోస్ట్ ఈ డివోషనల్ ఛానల్ పెట్టిన దగ్గర నుంచి పూజలు చేస్తున్నాను. అలానే అమ్మ దయ ఉంది కాబట్టి నేను ప్రతి దాంట్లో కూడా నాకు మంచి ఫలితాలు, కుటుంబ సమస్యల్లో గట్టెక్కి చాలా వరకు అయితే అమ్మ దయ వల్లతో నేనైతే చాలా క్షేమంగా బాగున్నానండి. ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఏంటంటే అమ్మని మీరు భక్తితో పూజించండి. అవి ఇవి కావాలి అని అడిగితే మీరైతే అస్సలు బాధపడకండి. మీరు అమ్మను నిండు భక్తితో మీరు పూజ చేసి ఏదో మీ శక్తి కొలది మీరు ఏమీ లేకపోతే చిన్న బెల్లం ముక్కనైనా సరే మీరు నైవేద్యంగా పెట్టి పూజ అనేది చేయండి. మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయి. అమ్మని నమ్ముకోండి. ఖచ్చితంగా అమ్మ మీకు వెన్నంటూ ఉండి తోడు ఉండి మీకు చివరి వరకు రక్షణగా ఉంటుంది.
ఇదండి ఈ వీడియోలో కందగడ్డతో దీపం అనేది ఎలా పెడతారో క్లియర్గా నేను తెలియచేశాను కదా అండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చింది, ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఉపయోగపడితే ఒక లైక్ అనేది చేయండి. మన ఛానల్లో అన్ని డివోషనల్ పూజా వీడియోస్ అన్నీ క్లియర్గా మన ఛానల్లో ఉన్నాయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్నటువంటి ఫ్యూచర్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే అండి, నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.